హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శ్రావణ మాసం మొదలైంది కదా. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మాసంలో శివ విష్ణువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసం శివ విష్ణువులకు ప్రీతికరమైన మాసంగా చెప్తారు. వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, నాగుల చవితి, కృష్ణాష్టమి, రాఖీ పూర్ణిమ వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అసలు శ్రావణ మాసంకు ఎందుకంత ప్రత్యేకత? శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఇక శ్రావణ మాసంకు ఎందుకంత ప్రత్యేకత అంటే, త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన ఆ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు చేస్తారు. ఆ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడము, అటువంటి పేరుతో ఏర్పడిన ఈ శ్రావణ మాసం ఆ మహావిష్ణువు పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ మాసం శివ పూజ కూడా ఎంతో విశిష్టమైందిగా చెప్తారు. పురాణాల ప్రకారం ఈ శ్రావణ మాసంలోనే ఆ శివుడు సముద్ర మదనం నుండి వెలువడిన విషాన్ని త్రాగి లోకాన్ని రక్షించాడంటారు. ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని కూడా నమ్ముతారు. ఇక మంగళగౌరి వ్రతము. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం. దీనినే మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు చేయాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు సుమంగళిగా ఉండటమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నారదుడు సావిత్రికి, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని చెప్పాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని చెప్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యము, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. ఇక షడ్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలుంటాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే మోక్షం వస్తుందంటారు. శుక్లపక్ష పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమి. ఆ రోజే రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఆ రోజుకు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్ర ధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. ఇంకా ఈ మాసంలో కృష్ణాష్టమి, కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి కూడా ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఈ శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాలు, వ్రతాలు, నోములు, పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే ప్రతి పనిలో దైవానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇదండి ఈ మాసం యొక్క ప్రత్యేకత. అయితే మనకు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఆనందంగా పూజలు చేసుకుంటే మంచిదండి. అంతేగాని ఎటువంటి ఆడంబరాలకు పోవద్దు. వారు అది పెట్టారు, వీళ్ళు ఇది పెట్టారు అని కాకుండా మన దగ్గర ఉన్నంతలో చేసుకోవాలండి. ఆ దేవుడు కూడా మనం ఎంత ఖర్చు పెట్టి చేశాం అని చూడడు, ఎంత గొప్పగా చేశామని కూడా చూడడు. ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే ఆ దేవుడు చూస్తాడు, మనల్ని కరుణిస్తాడు. కాబట్టి మీరు కూడా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఈ శ్రావణ మాస పూజలు చేసుకోండి.
ఆ దేవుడు అనుగ్రహం అందరికీ కలగాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.